కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. చూడు దిగు, నిన్ను నవమాసాలు మోసి కన్నాన్రా దిగు. నువ్వు నాకు ప్రాణం కంటే ఎక్కువ. నేను నీకోసమే బతుకుతున్నాన్రా. నువ్వు మళ్ళీ స్పృహలోకి వచ్చేంత వరకు మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాను. ఆ వేదన తగ్గడానికి కొద్ది సమయం పడుతుంది. అందుకే దిగులుగా ఉన్నట్టు కనిపిస్తున్నాను. అపార్థం చేసుకోకు దిగు. అలాగే అమ్మా, నేను ఏమి అనుకోను. ఒరే దిగు, వదిన చెప్పింది వాస్తవంరా. నీకు సుస్థి ఇచ్చేసినప్పుడు తను రాత్రంతా మేలుకుని నీ పక్కనే కూర్చుంది. నీకోసం ఆపకుండా జపం చేసింది. దిగు, సకు చెప్పింది విన్న తర్వాత నా మనసులో ఒక ప్రశ్న ఉదయించింది. నువ్విప్పుడు సురక్షితంగా ఉండడానికి కారణం వదిన పూజించే జింగురోబానా లేక సకు పూజించే పాండురంగడా? అరే ఇలా చూడు గజా బాబాయ్, ఇప్పుడు కీర్తి ఏ దేవుడికి దక్కాలనేది ముఖ్యం కాదని నా ఉద్దేశం. వాడు బతికిపోయాడు. స్వయంగా నా చేతులతో వాడిని చంపాను, అయినా వాడు ఎలా బతికాడు? వాడు ఎందుకు చనిపోలేదు? వాడు ఎందుకు చనిపోలేదు? ఎందుకని చనిపోలేదు చెప్పరా? అయ్యా బాబాగారు, ఎంత పని చేశారు? వీడు చనిపోయాడు. ఏమంటున్నావురా? అరే వీడు చనిపోయాడా? ఎలా చనిపోయాడు? బాబాగారు, మీలాంటి వస్తాదు వాణ్ణి తలగడతో బలంగా అదిమితే చావడా ఏంటి? ఒరే మూర్ఖుడా, నువ్వు చెప్పేయి. వస్తాదు ఆ దిగంబర్రావుని కూడా బలంగా తలగడతో అదిమాడు, అయినా కూడా వాడు ఎందుకు చనిపోలేదో చెప్పు. ఇంకా ప్రాణాలతో ఎందుకున్నాడు? ఆ దిగు ఎలా బ్రతికాడో చెప్పరా? ఆ దిగు ఎలా బ్రతికాడో చెప్పు. ఆ దిగు ఎలా బ్రతికాడో నాకు చెప్పండ్రా. ఎలా బ్రతికాడ్రా దిగు? చెప్పు భైరవా, ఇందాకడి నుంచి నేను నిన్ను ఏం అడుగుతున్నాను రా? దిగు ఎలా బ్రతికాడు? జవాబు చెప్పు. దీనికి జవాబు చాలా సులభమైనదే భైరవా, చెప్పు. మరీ ఇంత బడుద్దాయిలా ఉన్నావేంటి? అరే దిగు జింగురోబా గారి కృప వల్ల బ్రతికాడు. నా ఆశీర్వాదం అనుగ్రహం వల్ల, ఇంకా నేను చేసిన కఠోర సాధన వల్ల. అంతేకాదు, ఈ మాతృదేవత చేసిన ప్రార్థనలు కూడా ఒక కారణం. అర్థమైందా? ఏమిటి మనరమ్మా, నువ్వెందుకు తలదించుకుంటున్నావు? అరే నీ కొడుకు దిగు బ్రతికాడు జింగురోబా కృప వల్ల. జింగురోబా గారికి నువ్వు కృతజ్ఞతలు తెలుపు. అవును బాబాగారు, నాకు బాగా తెలుసు. గురు జింగురోబా ఇక మీ దయ వల్లనే నా కొడుకు దిగు బ్రతికాడు. నన్ను మృత్యువు నుంచి కాపాడింది సక్కునే. కానీ నా కొడుకు దిగు మా ఆయన గారు
దిగు బ్రతకడానికి ఆ మంత్రగతి సక్కునే కారణం అంటున్నారు. అదెలా సాధ్యం బాబాగారు? ఇక ఆ మాంత్రికురాలు సక్కు ఏమంటుందంటే పాండురంగడి కృప వల్లే దిగు బ్రతికాడట. బాబాగారు, నా విన్నపం ఒకే ఒకటి. ఎట్టి పరిస్థితుల్లోనూ దిగు వాళ్ళ వశం అవ్వకూడదు. వాడు దూరమైతే నేను భరించలేను. నా కొడుకు దిగు సక్కు అదుపులోకి వెళ్లకుండా మీరే ఏదో ఒకటి చెయ్యాలి. అయితే నేను చెప్పేది విను మనరమా. మనరమా, మీ ఇంట్లో పాండురంగడి భజనలు జరిగితే జరగలేదు, అడ్డుకునే ప్రయత్నం చేయకు. బాబాగారు, నీకు నేను వివరంగా చెప్తాను. భైరవా, ఆ ముగ్గులేవు. చూడు, ఇది ఒక గీత. ఈ గీత చిన్నదవ్వాలంటే ఏం చెయ్యాలి? దీన్ని మనం కనీసం చేత్తో తాకకుండా దీని పక్కన ఇదిగో ఇలా పెద్ద రేఖని గీయాలి. పెద్ద రేఖ నేనెలా గీయను బాబాగారు? చంద్రబాబు గారికి జయజయధ్వనాలు పలుకు. ఆయనకి ఘనంగా అందరికీ తెలిసేలా పూజలు చేయి. ఇక మిగతా దేవుళ్ళ పూజలు పురస్కారాలు అందరూ మర్చిపోతారు. మనం గురు చింగ్రోబా గారి విజయ డంకాని మోగిద్దాం. మనం ఈ ఊరి ప్రజల అందరి ముందు విజయ డంకా మోగిద్దాం. మనోరమ, నేను నిర్ణయం చేశాను. రేపే నువ్వు ఈ ఊళ్ళో ఘనంగా సంబరాలు జరపాలి. అవును, ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి చింగ్రోబా గారికి పూజ చేయాలి. ఊళ్ళో వాళ్ళకి నువ్వు ఎలుగెత్తి చాటి చెప్పాలి, చింగ్రోబా గారి దయ వల్లే నా కొడుకు దిగు బతికాడు అని. ఏమిటి మనోరమా, పూజ చేస్తావు కదా ఊరి వాళ్ళందరి ముందు? తప్పకుండా బాబాగారు, ఆజ్ఞాపించండి. కానీ నాదొక చిన్న షరతు ఉంది మనోరమ. ఈ ఊళ్ళో వాళ్ళందరి సమక్షంలో జరిగే ఈ పూజ నీ కోడలు సకు చేతుల మీదుగా జరగాలి. అప్పుడే మన లక్ష్యం నెరవేరుతుంది. నాలిక చాపండి. దిగుగారు, అందర్నీ మీరు ఎంత కంగారు పెట్టారో తెలుసా మీకు? మీ ఇంట్లో వాళ్ళందరూ హడలిపోయారు. వైద్యుడు గారు, నా వల్ల మీరు కూడా చాలా ఇబ్బంది పడ్డారు కదా. చెప్పాలంటే నిజంగా నాకిది చాలా గొప్ప విలువైన అనుభవం. పూర్తి పొగడ్త ఎవరికి దక్కాలంటే మీ భార్య గారికి. తను చిన్నపిల్ల కాని పిట్ట కొంచెం కూతగానం. ఈ సామెత తనకి బాగా వర్తిస్తుంది. తన పుట్టింటికి వెళ్లి వైద్యుడి తాతయ్య దగ్గర నుంచి సంజీవని చూర్ణం తెచ్చారు.